వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీజేపీ మహామంథన్లో భాగంగా తెలంగాణపై ప్రయోగిస్తున్న 3 సూత్రాల ప్రణాళికలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుందాం. బీజేపీ బీఆర్ఎస్పై దృష్టి సారించింది. దీనిపై అనేక కథనాలు వస్తున్నాయి. అవునని కాదని వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. కానీ బీజేపీ గులాబీ పార్టీపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది, 2.5 ఏళ్ల టైం ఉంది. కానీ బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఎలాగైన తెలంగాణను కైవసం చేసుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న అంశం కేంద్ర నాయకత్వం ఆరా తీస్తుంది. స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై లాభ నష్టాలేంటి అనే విషయంలో పార్టీ ఆరా తీస్తుంది, స్థానిక నేతలతో మాట్లాడుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రంలో చతికిల పడిపోయింది. పూర్తిగా వైఫల్యాలను మూట కట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలు కాస్తో కూస్తో ఈ ఓట్లు సీట్లు సాధించిన ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో ఘోరంగా పరాజయం పాలైంది. పూర్తిగా చతికిల పడిపోయిన గులాబీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న కేంద్ర నాయకత్వం ఆకాంక్షను తెలంగాణలో స్థానిక బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి కీలక నేతలు బీఆర్ఎస్తో పొత్తు వద్దని వాదిస్తున్నారట. ఆ పార్టీ ఇప్పటికే మునిగిపోయింది. అనేక అవినీతి ఆరోపణల్లో ఆ పార్టీ నాయకత్వం కూరుకుపోయింది. ఆ పార్టీని కలుపుకుపోతే బీజేపీపై ఉన్న క్లీన్ చిట్ ఇమేజ్ కూడా మాయమవుతుందని వీళ్ళు వాదిస్తున్నారట. అయితే కొంతమంది కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు సమర్థిస్తున్నారట. ఖచ్చితంగా అధికారం కావాలంటే బీఆర్ఎస్ను కలుపుకోవాలి. బీఆర్ఎస్ ఇప్పుడు 3వ స్థానంలో ఉంది, మనమే మంచి పొజిషన్లో ఉన్నాం. అధికారం కోసం బీఆర్ఎస్ను వాడుకుందామని కిషన్ రెడ్డి, రామచంద్రరావు వంటి నేతలు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. అయితే బీఆర్ఎస్తో పొత్తు బీజేపీకి లాభమా నష్టమా? బీఆర్ఎస్పై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. అనేక మంది నేతలపై కేసులున్నాయి. కేసీఆర్ సహా అందరిపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సాహసం చేస్తుందా? ఏమో, అధికారం కోసం బీజేపీ ఏమైనా చేయొచ్చు. మరి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అంటే ఆ పార్టీ నేతలు బయట చాలా మాట్లాడతారు. బీజేపీ దగ్గర రానివ్వం, బీజేపీ దగ్గరికి పోము అని. కానీ ఎప్పుడో చేతులెత్తేశారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ ఇప్పుడు పిలిస్తే చెంగుమని ఎగిరి గంతేసి వెళ్లే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది. మరి ఈ 2 పార్టీలు ములాఖాత్ అయితే బీఆర్ఎస్కున్న మైనారిటీ ఓట్లు ఏమవుతాయి? బీఆర్ఎస్ ఇంకా కోలుకుంటుందా? పూర్తిగా చతికిల పడుతుందా? పోనీ అటు బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ ఏమన్నా సాధించేది ఉందా? ఎస్, బీఆర్ఎస్కు నాయకత్వం బలంగా ఉంది. క్యాడర్ మొత్తం బలహీనమైపోయిన ఫేస్లు మాత్రం ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు బీఆర్ఎస్ దగ్గర పుష్కలంగా ఉన్నారు. వాళ్లను తమ పార్టీ వైపు నిలబెట్టుకొని అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారట. అయితే స్థానిక నాయకత్వం ఎందుకు ఏమాత్రం అంగీకరించట్లేదు. బీఆర్ఎస్ వైపు నుంచి మాత్రం ఎప్పుడెప్పుడా అన్న పరిస్థితి ఉంటే బీజేపీ స్థానిక నేతలు మాత్రం, ఈటెల వంటి వాళ్ళు మాత్రం ఆ పార్టీతో అంటకాగటం ఆత్మహత్య సదృశ్యమవుతుందని వాదిస్తున్నారట. ఈ పరిస్థితిలో కేంద్ర నాయకత్వం ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ను హక్కున చేర్చుకుంటుందా? ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందా? మొదటి సూత్రం ఇదే. బీఆర్ఎస్ను కలుపుకోవాలా వద్దా? గులాబీ పార్టీని దూరం పెట్టాలా, దగ్గరికి తీసుకోవాలా? బీజేపీ మహామంథన్లో అగ్రస్థానం గులాబీ పార్టీకే ఉంది. ఆ పార్టీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది? ఆ పార్టీతో విభేదాలుంటే ఎలా ఉంటుంది? లాభమా నష్టమా? నష్టమనే స్థానిక నేతలు పెద్ద ఎత్తున వివరణ ఇస్తున్నారు. అనేక నివేదికలు అందజేస్తున్నారు. కేంద్ర నాయకత్వం మాత్రం అధికారమే పరమావధిగా వ్యూహాలు రచిస్తుంది. మరి ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతాయా? మహామంథన్లో ఇది కీలకమైన అంశం. మహామంథన్లో మరో అంశం కూడా ఉంది. అది కూడా మీకు త్వరలో 2వ ఎపిసోడ్లో, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలియజేస్తాను.